లోకల్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. ప్రజెంట్ ఇక్కడ మానా విలేజ్ అని ఉంటుంది. ఇండియాస్ ఫస్ట్ విలేజ్ అంటారు దాన్ని. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. మా హోటల్ నుంచి టెంపుల్ ఎలా అనిపిస్తుంది. క్రౌడ్ అయితే భయంకరంగా ఉన్నారు. దర్శనం లైన్లో నుంచి జస్ట్ ఎంట్రన్స్ వరకు వెళ్ళడానికి 3 to 4 hours పడుతుంది. లక్కీగా మా దర్శనం 1 hour అయిపోయింది. షేరింగ్ ట్యాక్సీస్ ఉంటాయి మానా విలేజ్కి. అవి తీసుకొని మానా విలేజ్కి వెళ్దాం. మనకు బద్రీనాథ్ నుండి మానా విలేజ్ 4 kilometers దూరంలో ఉంటుంది. మనకు మానాకు వెళ్ళే షేర్ ట్యాక్సీలు పరమార్థ్ అనే పాయింట్ దగ్గర చౌహాన్ అనే రెస్టారెంట్ ఉంటుంది. ఈ రెస్టారెంట్ నుండి మనకు షేర్డ్ వెహికల్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. మానా విలేజ్కు డ్రాప్ చేయడానికి పర్ హెడ్ వీళ్ళు 150 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు. 3 kilometers వరకు వెహికల్స్ వెళ్తాయి. మిగతా 1 kilometer మనం ట్రెక్ చేయాల్సి ఉంటుంది. హాయ్ గైస్, ఇప్పుడే మానా విలేజ్కి రీచ్ అయ్యాను. కనిపిస్తున్న ఏరియా ఇదంతా కూడా క్యాబ్స్ అన్ని ఆపేస్తారు. ఇక్కడనే క్యాబ్స్ కానీ షేర్డ్ వెహికల్స్ అనేవి. సో మనం ఇక్కడ నుంచి పైకి ఇంకొక 1 kilometer ఉంటుంది. 1 kilometer ట్రెక్ చేయాల్సి వస్తుంది. కానీ వ్యూస్ ఉన్నాయి అబ్బా, ఈజీ చూపించండి కానీ. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఇది భారతదేశంలోనే లాస్ట్ విలేజ్గా గుర్తింపు పొందింది. కానీ ఈ ప్రాంతంలో కొన్ని హైవే పనులు జరగడం వల్ల కొత్త రోడ్డు మార్గాలు నిర్మించబడి NHAI దీన్ని ఇండియాస్ ఫస్ట్ విలేజ్గా మార్చడం జరిగింది. దీంతో లాస్ట్ విలేజ్గా ఉన్న మానా ఇప్పుడు ఇండియాస్ ఫస్ట్ విలేజ్గా మారింది. మానా విలేజ్కి మనం పంచమవేదంగా పరిగణించే మహాభారతానికి చాలా సంబంధాలు కలిగి ఉన్నాయి. వ్యాస మహర్షిచే వర్ణించబడ్డ అద్భుత కావ్యమైన మహాభారతాన్ని ఆ ఆది దంపతుల కుమారుడైన గణపతి రాయడం జరిగిందని మనకందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ మహాభారతం లిఖితపూర్వకంగా రూపం దాల్చిన ప్రదేశం మాత్రం ఈ మానా విలేజ్ అని చాలా మందికి తెలియదు. మానా విలేజ్ మనకు చాలా భిన్నంగా ఉంటుంది. ఈ విలేజ్ అంతా కూడా చేతులతో లేనటువంటి స్వెటర్లు, క్యాపులు, షాల్వాలు, బెడ్షీట్లు దొరుకుతాయి. ముఖ్యంగా ఇక్కడ స్వెటర్లు చాలా దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. ఇక్కడ ప్రజలు ఉన్ని దుస్తులు అమ్ముతూ తమ జీవితాన్ని సాగిస్తారు. బద్రీనాథ్ ఆలయం ఒక్కసారి క్లోజ్ అవ్వగానే వీరు కూడా ఇక్కడ నుంచి ఖాళీ చేసి చమోలీకి తమ నివాసాన్ని మార్చుకుంటారు. అలా కొంచెం దూరం నడుచుకుంటూ రాగానే మనకు ఇలా 2 దారులు కనిపిస్తాయి. ముందుగా మనం రైట్ సైడ్ దారి గుండా వెళ్దాం. ఈ దారిలో మనకు గణేష్ గుహతో పాటు వ్యాస్ గుహ కూడా ఉంటుంది. ఈ ప్రాంతంలోనే వ్యాసుడిచే వర్ణించబడ్డ మహాభారతాన్ని ఆ గణేశుడు తన స్వహస్తాలతో రాశాడు. పదండి దర్శించుకుందాం. ఇదే గణేష్ గుహ. ఇక్కడే గణేశుడి ఆలయం ఉంది, దర్శించుకోండి. గణేష్ గుహ దర్శించుకొని కొంచెం ముందుకు రాగానే మనకు వ్యాస్ గుహకి వెళ్లే దారి కనిపిస్తుంది. ముఖ్యంగా మానా విలేజ్ లో మనల్ని ఎక్కువగా ఆకర్షించేది పెయింటింగ్స్. ప్రతి గోడ మీద అందమైన పెయింటింగ్స్ తో నింపేశారు. వీటితో మానా విలేజ్ ఇంకా అందంగా కనిపిస్తుంది. అలా ముందుకు రాగానే మనకు వ్యాస్ గుహ కనిపిస్తుంది. ఈ గుహలోనే వ్యాసుడు వర్ణిస్తుండగా గణేశుడు తన సహస్రాలతో మహాభారతాన్ని రాశాడని ప్రసిద్ధి. ఇన్సైడ్ కెమెరా నాట్ అలౌడ్. బయట నుండి అయితే వ్యూ అయితే ఇలా ఉంటుంది, చూడండి.
మానాలో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు గణేష్ గుహతో పాటు వ్యాస్ గుహ చూసిన తర్వాత ఇప్పుడు మనం పాండవులు ఏ ప్రాంతంలో స్వర్గారోహణం చేశారు మరియు సరస్వతి నది గుప్త నదిగా మారే చోటును చూద్దాం పదండి. ఇక్కడ నడవలేని వారి కోసం పిట్టులు కూడా అందుబాటులో ఉన్నాయి. సో నడవలేని వారు పిట్టుల్ని మాట్లాడుకొని మానాన్ని మొత్తం చూడొచ్చు. అలా కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చాక మనకు సరస్వతి నది వ్యూ పాయింట్ కనిపిస్తుంది. ఈ వ్యూ పాయింట్ పక్కకి సరస్వతి మాత ఆలయం కూడా ఉంటుంది. పదండి మనం దర్శనం చేసుకుందాం. ప్రస్తుతం మనం చూస్తున్న నదే సరస్వతి నది. దీనినే గుప్త నది అని కూడా పిలుస్తారు. సరస్వతి నది చాలా వేగంగా మరియు శబ్దం చేస్తూ కిందకి దూకుతుంది. మహాభారతంను వర్ణిస్తున్న వ్యాసుడు, దాన్ని రాస్తున్న గణేశుడు ఇద్దరు కూడా సరస్వతి నదిని నెమ్మదిగా ప్రవహించమని కోరతారు. దానికి తిరస్కరించిన సరస్వతి నదిని గణేశుడు కోపంతో నీవు రూపం లేకుండా అదృశ్యమైపోతావు అని శపిస్తాడు. దీంతో ఈ ప్రాంతంలో కనిపించిన సరస్వతి నది ఇంకెక్కడా కనిపించకుండా అదృశ్యమైపోతుంది. ఇది భూమి లోపల నుండి ప్రవహిస్తుంది కాబట్టి దీనిని గుప్త నది అని పిలుస్తారు. సరస్వతి నది చూసిన తర్వాత మనకు వసుధార ఫాల్స్కి వెళ్లే దారి ఉంటుంది. ఇక్కడ నుండి ఫాల్స్ 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. ఈ సరస్వతి నది దగ్గరే మనకు భీంపూల్ అనే ప్రాంతం ఉంటుంది. కేదార్నాథ్లో శివ దర్శనం అయ్యాక పంచపాండవులు పంచకేదార్ను దర్శించి అక్కడ గుడులను నిర్మించిన తర్వాత బద్రీనాథ్కి వచ్చి బద్రీ విశాలుడి దర్శనం చేసుకున్న తర్వాత ఈ సరస్వతి నదిని దాటడానికి ప్రయత్నిస్తారు. కానీ నది వేగానికి వారి వల్ల అవ్వదు. దీంతో భీముడు నదిని దాటడానికి ఒక పెద్ద బండరాయిని వేయగా దాన్ని వంతెనగా మార్చుకొని వారు సరస్వతి నదిని దాటి స్వర్గారోహణం చేశారు అని ఇక్కడి స్థల పురాణం. ఇది మానా విలేజ్ వీడియో గైస్. దీంతో మన బద్రీనాథ్ యాత్ర కంప్లీట్ అయ్యింది. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.